అనంతపురం నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా గొంతు కోసి చంపాడు. నగరంలోని ఎల్లమ్మ కాలనీలో ఉంటున్న వీర బేల్దార్ పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అతని భార్య గంగా బస్టాండ్ వద్ద ఉన్న ముత్యాలరెడ్డి డైరీలో పనిచేస్తోంది. వీరికి 2 పిల్లలు కాగా గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానంతో వీర గొడవ పడుతూ ఉండేవాడు. ఇవాళ తెల్లవారుజామున కూడా భార్య గంగాతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వీర గంగాను కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత పోలీసులు ఎదుట లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సార్ మేము ముగ్గురు మా అక్క చెల్లెళ్ళమి. ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళు నెల టైం ఇచ్చినారు, రాజీ అవుతారా లేదా కేసు రాపించుకోవాలా అని. లేదు సార్ రాజీ అవుతాము, నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు. వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు 3 పిల్లల్ని. సంసారం తీసుకోవద్దండి అమ్మ, కలుపుకోండి బాగుండండి అని. అది నమ్మి ఆ బాబు ఇంటికి వచ్చి సంసారం చేసుకుంటుంది. నిన్న రాత్రి పని పోయి వచ్చింది, అందరికీ ఫోన్లు చేసింది, బాగుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు చంపి వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు. వాళ్ళ అన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు, అక్క వాడు చంపుతాను బెదిరిస్తున్నాడు పోండి అక్క అంటే, ఆ బాబా చంపుతాడు సంపాదుతాను అమ్మ నన్ను అని ఫోన్లో చెప్పిందంట. ఆ మనిషి అది భయపడుకొని ఫోన్ చేసినాడు, వాడు చంపుతాను అన్నాడు. చంపుతానమని వాళ్ళు వచ్చి చూసే లోపల చంపి దెంకొని పోయినాడు. మనిషి అయితే లేడు ఇంట్లో. పిల్లలను తోలుకొని దెంకొని పోయినాడు, పిల్లలను పిలుచుకొని పోయినాడు. మా అమ్మ వచ్చే లోపల మేము వచ్చే లోపల 4:30 అయింది. ఇక్కడికి వచ్చే లోపల అంతలో మనిషి లేడు. చంపి రగ్గు కప్పి గొంతు కోసి రగ్గు కప్పి పోయినాడు. కొలాయిలు ఇచ్చినాడు సౌండ్ రాకుండా. పిల్లలను తీసుకొని దెంకొని పోయినాడు. పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు కొట్లాడిని ఆ పాప ఆ మనిషిని తిరిగి కొడుతుంది, కానీ ఆ మనిషి మీద ఆ పాపను కొట్టేంత తక్కువైతే అయిపోయితే లేదు, అంత బలం లేదు. ఆ పాపే కొట్టే రకమే కానీ మా అనుమానం ఒకడే అయితే చేసిండడు. ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్. అంతే. పిల్లలు లోకేష్, తనుశ్రీ, చిన్న పాప పేరు తనుశ్రీ. అయిపో బేలార పని చేస్తాడు. ముత్యాలరెడ్డి డైరీలో ఆ బాబు పని చేస్తుంది. ఇంటికాడ చీరలు అమ్ముకుంటుంది నైట్ టైం పూట్ల. ఈరోజు అనంతపురం టౌన్ బిందెల కాలనీ, ఎల్లమ్మ కాలనీ అంటారు. ఎల్లమ్మ కాలనీలో ఈ ఇంట్లో వీరాంజనేయులు, లక్ష్మీగంగ ఇద్దరు దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. సుమారు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్నటి రాత్రి భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నాం. దర్యాప్తులో ఏదైనా విషయాలు వెళ్ళడితే మనం మిగతా 2 పిల్లలండి. అబ్బాయి బేల్దార్ పనిచేస్తాడు. అమ్మాయి ముత్యాలరెడ్డి బస్టాండ్ దగ్గర ఉన్న ముత్యాలరెడ్డి అవుట్లెట్ ఉంది కదా, దాంట్లో పనిచేస్తాడు.